We'll be we're going into the John's Gospel. యోహాను సువార్త. We will be reading from 1st verse to 11th verse. యోహాను సువార్త 8:1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాము. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద రేలితో రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వెయ్యి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పెను. సో లెట్స్ సీ ఇట్ వర్స్ బై వర్స్. ఒక్కొక్క వచనము మేరకు మనము చూసుకుందాము. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. సో దిస్ ఈస్ ద రెగ్యులర్ థింగ్ దట్ ఆర్ లార్డ్ డస్. మన యొక్క దేవుడు ఎప్పుడు ఇటువంటి పనిని చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ యొక్క లోకంలోనికి, ఆ యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క వాక్యమును మనకి బోధిస్తూ ఉండటము మనం ఈ యొక్క యోహాను సువార్త ధ్యానించినంత వరకు మనం చూస్తూ ఉన్నాము. ఆయన నిత్యము అక్కడ వచ్చు ఆ యొక్క దాహం కలిగిన వారికి, ఆ యొక్క ఎవరైతే శిష్యులుగా మారాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నారో, దేవుని రాజ్యం కొరకు ఆసక్తి కలుగుతున్నారో, ఆ యొక్క నికోడమ గారితో మొదలుకొని గత వారం మనం నేర్చుకున్న ఆ యొక్క 7వ అధ్యాయం వరకు ఆయన బోధిస్తూనే ఉంటూ ఉన్నారు. అటువంటి విధంగా ఈ యొక్క దినము కూడా ఆయన యొక్క పరిచర్యలో, ఆ యొక్క దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆ యొక్క పనిలో ఈ యొక్క దినము కూడా బోధిస్తున్న సమయంలో దేర్ వర్ ఫ్యూ పీపుల్, కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రాయబడినట్లు 3వ వచనంలో, 8వ అధ్యాయము 3వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులను అక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి. ఇక్కడ ఒక మూడు వైపులని మనం చూస్తూ ఉన్నాము. అందులో మొట్టమొదటి వారు శాస్త్రులు, ఫరిసీయులు. ఈ యొక్క శాస్త్రులు, ఫరిసీయులు ఒకవైపు ఉండగా ఇంకోవైపు ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని రావటం మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క వ్యభిచారం పట్టబడిన స్త్రీ ఉండగా ఇంకోవైపు యేసుక్రీస్తు ప్రభువారు ఉండటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. సో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క శాస్త్రులు, ఫరిసీయులు అనగా వాళ్ళు మనకు తెలిసినట్టు ఎప్పుడు విలన్లుగానే మనం చూస్తాం. కానీ వాళ్ళు విలన్లు మాత్రమే కాదు. వాళ్ళు శాస్త్రులు, ఫరిసీయులు అనగా వాళ్ళ యొక్క చిన్నప్పటి నుండి, వాళ్ళ యొక్క చిన్న కాలం నుండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుని ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే దేవుడి వాక్యం పట్ల చాలా అవగాహన కలిగిన వారిగా ఉన్నారు.
దేవుడి యొక్క పనిని వారి యొక్క వృత్తిగా మార్చుకున్న వారు ఈ యొక్క దినము మనం ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే గొప్ప గొప్ప దైవ సేవకులుగా, పాస్టర్లుగా మనం అనుకోవచ్చు. అటువంటి విధంగా ఆ యొక్క దినముల్లో ఆ యొక్క ఫరిసీయులు, ఆ యొక్క శాస్త్రులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే, వాళ్ళకి జీవనాహారానికి వాళ్ళ యొక్క పని ఏంటంటే దేవుడి పని. అటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎలా అయిపోయిందంటే, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి వెతికి అటువంటి హృదయాన్ని విడిచిపెట్టి వాళ్ళ యొక్క హృదయం ఏ విధంగా మారిపోయిందంటే, ఒక నటన వేషధారణగా వాళ్ళు మారిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళని చాలాసార్లు వేషధారులుగా సంబోధించడం మనం చూస్తూ ఉన్నాము. వేషధారణ అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్ విత్ దేర్ మౌత్స్ బట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ దేర్ హార్ట్స్. నోటితో దేవునికి చాలా దగ్గరగా ఉంటారు, కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉన్నవారు ఈ యొక్క వేషధారులు. వాళ్ళు పైకి మాత్రము చాలా దైవభక్తి కలిగిన వారిగా, దేవుడి యందు ఆ యొక్క ధర్మశాస్త్రం పట్ల విలువ కలిగిన వారిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రము అది మొత్తం కుళ్ళిపోయిన ఎముకలతో ఒక శవపేటికల వల్లే, తెల్ల సున్నం కొట్టిన శవపేటికల వల్లే ఉన్నాయని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక చోట అంటారు. ఇటువంటి వారుగా ఇక్కడ శాస్త్రులను, ఫరిసీలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అబద్ధపు విశ్వాసములో, అబద్ధపు మతములో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళ యొక్క అదొక వ్యాపారం లాగా వారికి అయిపోయింది. అటువంటి వారిగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ దినముల్లో కూడా మనం చూస్తాం ఇటువంటి వేషధారులు ఎంతోమంది ఈ యొక్క క్రైస్తవ్యంలోనే జీవిస్తూ ఉంటారు. వారి యొక్క హృదయములతో వారు దేవునికి చాలా దూరంగా ఉంటారు, వారి యొక్క నోటితో దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. దట్స్ వెరీ సాడ్. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ శాస్త్రులు, ఇక్కడ ఫరిసీలు ఉండగా వాళ్ళు ఒక స్త్రీని పట్టుకుని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ వ్యభిచరిస్తూ ఉండగా పట్టబడింది. సో షీ వాజ్ అడల్ట్రస్ అండ్ షీ వాజ్ లైక్ ఎ హార్లెట్. వ్యభిచారంలో పట్టబడి ఉన్నది కనుక అది చాలా తీవ్రమైన పాపము అని చెప్పి మనకి వాక్యము చెప్తూ ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము ఈ యొక్క దినము కూడా మనకి ఆరాధన వాక్యంలో మనం విని ఉన్నాము. ఎటువంటి ఆజ్ఞలు మనకు కలిగి ఉన్నాయి, ధర్మశాస్త్రం అన్నది ఎటువంటి విధంగా మనకి ఎన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నది అనేది. సో అటువంటి ఆజ్ఞల్లో ఈ యొక్క వ్యభిచరించకూడదు అని మనకి ధర్మశాస్త్రము బోధిస్తుంది. ఒకసారి కావాలంటే నిర్గమకాండము 20వ అధ్యాయము తిప్పితే అందులో 14వ వచనములో వ్యభిచరింపకూడదు అన్న ఒక ఆజ్ఞ మనకి ఇస్తూ ఉన్నది. అటువంటి ఆజ్ఞ మోషే గారు ద్వారా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మోషే గారు ఇచ్చి ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు, కానీ లా వాస్ త్రూ మోజెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి మోషే గారి ద్వారా ఇవ్వబడింది ఈ యొక్క ధర్మశాస్త్రం. అటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టు ఈ యొక్క ఫరిసీయులు, ఈ యొక్క శాస్త్రులు ఆ యొక్క ఆమెని పట్టుకున్న తర్వాత ఆమెని తీసుకుని వచ్చారు. ఎస్, ద థింగ్ హియర్ ఈస్, దేవుడు ఇటువంటి పాపమును ఎంత ఖండించారంటే, ఆ యొక్క ధర్మశాస్త్రములో మనకి ఒకసారి తిప్పినట్టయితే, ఒకసారి అందరూ లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలెను. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఎటువంటి విధంగా ఉందంటే, వారి యొక్క పాపానికి వచ్చు జీతము మరణ శిక్ష. వాళ్ళు చేసేటువంటి పాపానికి వచ్చు జీతము మరణము. ఇది మనము రోమియోల గ్రంథంలో కూడా మనం చూస్తాము. రోమియోలు 6వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుంది, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. సో అటువంటి పాపములో వాళ్ళు పట్టబడి ఉండగా, ఆ యొక్క వ్యభిచారం వల్ల వచ్చు వాళ్ళు మరణ శిక్షకు వాళ్ళు పాత్రులు.
ఆ యొక్క మరణ శిక్ష అనగా వాళ్ళు ఆ యొక్క సమయంలో రాళ్ళు పెట్టి చంపటం అన్నది చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటేంటంటే, ఇద్దరికీ అటువంటి మరణ శిక్ష అన్నది విధింపబడింది. ఆ వ్యభిచారంలో పాల్గొంచుకున్న ఆ యొక్క పురుషునికి, ఆ యొక్క స్త్రీకి ఇద్దరికి మరణ శిక్ష అన్నది వర్తించిద్ది. కానీ ఇక్కడ మనకి పురుషుడు అన్న వ్యక్తిని ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఇక్కడ కేవలం ఆ యొక్క స్త్రీని తీసుకుని రావటం అన్నదే మనకి ఇక్కడ గమనిస్తుంది. దిస్ షోస్ అస్ ది బై స్టాండర్డ్స్ ఆఫ్ దోస్ ఫారసీస్ అండ్ ద స్క్రైబ్స్. ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క ఫరసీయులు ఎవరైతే ఈ యొక్క స్త్రీని తీసుకొచ్చారో వాళ్ళ యొక్క హృదయం ఎటువంటిదో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ యొక్క పురుషుణ్ణి వీళ్ళు తప్పించారు, కానీ ఆ యొక్క స్త్రీని మాత్రము తీసుకుని వచ్చి ఉన్నారు. ఎటువంటి హృదయం వీరిది చూసారా? వీరికి అనుకూలంగా వీరి యొక్క స్వార్థపూరితమైన వీరి యొక్క హృదయాలోచనలను నెరవేర్చుకునటానికే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించటానికై వారి యొక్క ఉద్దేశం ఉన్నది తప్పితే దెర్ వాజ్ నో ట్రూ సీకింగ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో ట్రూ సీకింగ్ ఆఫ్ ట్రూత్. ఇఫ్ దే సీక్ ద ట్రూత్ విల్ సెట్ దెమ్ ఫ్రీ. వాళ్ళు నిజముగా సత్యమును అన్వేషిస్తే సత్యము వారిని స్వతంత్రులుగా చేసిద్ది. కానీ ఇక్కడ వీరి యొక్క హృదయం ఎటువంటి విధంగా ఉందంటే, సత్యముతో వీరికి పని లేదు, వాక్యముతో వీరికి పని లేదు. వీరికి నచ్చినది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టడం, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఇబ్బందికి గురి చేయటం అన్నది వీరికి ఆశగా ఉంది. ఫర్ దట్ రీజన్ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఒక స్త్రీని ఆ యొక్క తప్పు చేస్తుండగా పట్టుబడి నా స్త్రీని తీసుకుని వచ్చారు, కానీ ఆ యొక్క పురుషుణ్ణి మాత్రం విడిచిపెట్టారు. దేవర్ రైట్ ఇన్ సేయింగ్, ధర్మశాస్త్రం ప్రకారము, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని రాళ్ళపెట్టి కొట్టమన్నారు కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రశ్నించిన దాని వరకు వీళ్ళు చేసింది కరెక్టే. కానీ అక్కడ వాక్యము పరిపూర్ణంగా చదివినట్టయితే ఆ స్త్రీతో పాటు పురుషుడు కూడా ఉండవలసి ఉన్నది. కానీ వీళ్ళ యొక్క హృదయము వాక్యము తెలుసుకోవటం కాదు, కానీ వీళ్ళ యొక్క హృదయము యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించటము, ఆయన్ని పరీక్షించటము, ఆయన్ని బాధించడం తప్పితే వీరికి వేరొక పని లేదు. వీరి యొక్క హృదయాన్ని వీరి యొక్క సొంత హృదయముల్లో ఉన్న ఆశలు నెరవేర్చుకునే వారిగా ఉన్నారు తప్పితే వాక్యం పట్ల ఎటువంటి భయభక్తులు లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క దినముల్లో వి సీ ద సేమ్ థింగ్స్ రిలేటెడ్ టు ఆర్ కరెంట్ జనరేషన్స్. ఈ యొక్క ఆధునిక సమయాల్లో, ఈ యొక్క ఆధునిక క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి వారు ఎంతోమంది జీవిస్తున్నారు. వారి యొక్క హృదయాన్ని నెరవేర్చుకుని, వారి యొక్క హృదయాన్ని తృప్తిపరుచుకునే వారిగానే ఉంటారు తప్పితే దే డు నాట్ రెస్పెక్ట్ గాడ్ జెన్యూన్లీ అండ్ ద ట్రూత్. సత్యమును, దేవుని యొక్క వాక్యమును, దేవుడిని అటువంటి విధంగా గౌరవించరు. వీరికి అనుకూలంగా వాడుకునే నామకార్థపు క్రైస్తవులు ఎక్కువగా ఉంటూ ఉన్నారు, ఇటువంటి ఫరిసీయులు ఈ యొక్క శాస్త్రుల వలె. సో తర్వాత మనము చూసినట్టయితే 3వ వచనము, శాస్త్రులను పరిసీయులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను ఆ మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. ఇట్ వాజ్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది యాక్ట్. ఎప్పుడో జరిగిపోయిన పాపము గురించి ఇక్కడ చెప్పబడుతలేదు, ఎప్పుడో చేయబోయే పాపం గురించి ఇక్కడ చెప్పబడట్లేదు. పాపము చేస్తూ ఉండగా పట్టబడిన స్త్రీని ఆ యొక్క సమయములో వాళ్ళ మధ్యకి తోడుకుని వచ్చారంటే విత్ ఫోర్స్, బలవంతముగా ఈడ్చుకుని వచ్చారు. ఆ యొక్క జనులందరి మధ్యలోకి పాపము చేస్తూ ఉన్న ఆ యొక్క స్త్రీని తీసుకుని మధ్యలో లాగేసి దే వర్ వెరీ ఫ్యూరియస్ అబౌట్ హర్. చాలా కోపముతో చెప్తున్నారు వ్యభిచారంలో పట్టబడింది స్త్రీ అని. బట్ దే డోంట్ రియలైజ్ దట్ ఈవెన్ దే వర్ బిన్ కాల్డ్ యాజ్ అడల్ట్రస్ జనరేషన్. వాళ్ళని కూడా అటువంటి
వ్యభిచారము చేయుచున్న వారిగానే దేవుడు అంతకుముందు సంబోధించారని వాళ్ళు గుర్తు చేసుకోవట్లేదు. దేవాతి దేవుడు వారికి బోధించినది వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈవెన్ దీస్ ఆర్ లైక్ అడల్ట్రస్ జనరేషన్. వీళ్ళెందుకు అటువంటి వ్యభిచారుల వల్లే ఉన్నారంటే బికాస్ దే ఫర్సేక్ అండ్ దే ఫర్గెట్ దేర్ ఓన్ క్రియేటర్. వాళ్ళ యొక్క సొంత సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయే వారిగా ఉన్నారు. వాళ్ళ యొక్క మతము లేదా వాళ్ళ యొక్క విశ్వాసాలు లేకపోతే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలే వారికి దేవుడి కంటే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళని చేతులతో ప్రేమతో సృజించిన అటువంటి సృష్టికర్తని మర్చిపోయేలాగా ఉన్నారు. తన దేవుడిని మర్చిపోయి ఈ లోకపరమైన వాళ్ళ యొక్క సొంత ఆలోచనల్ని దేవుడి వలె పూజిస్తూ అటువంటి విగ్రహారాధన లాంటి ఆరాధన చేస్తూ ఉన్న వారిని పట్ల ఈవెన్ ఆర్ లార్డ్ కాల్స్ దెమ్ అడల్ట్రస్ జనరేషన్. వ్యభిచారులు వలె చేస్తున్నారు, నిజాయితీ లేకుండా ఉంటూ ఉన్నారు, విశ్వాసము లేకుండా ఉంటున్నారు, అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వరు. ద ఇంపార్టెన్స్ దట్ ఆర్ లార్డ్ ఈజ్ ఇండీడ్ వర్ది ఆఫ్. మన యొక్క దేవుడు నిజంగా అర్హుడు. వీఆర్ నాట్ ఇన్ ఏ ప్లేస్ దట్ వీఆర్ నాట్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ సఫిషియన్సీ. చాలా ఎక్కువగా ఆరాధించేసాము, లేకపోతే ఎక్కువగా దేవుళ్ళు ఎదుగుతున్నాము, లేదా విశ్వాసంలో చాలా ఎదిగిపోయాము, ఇంతవరకు ఆరాధిస్తే చాలు, ఇంతవరకు ఆయన స్తుతిస్తే చాలు అనే స్థితిలో మనము లేము. బికాజ్ వీఆర్ సో డెఫిషియంట్, వీఆర్ అండర్ డెట్. అప్పు కింద ఉన్నాము, తగ్గి చాలా మన యొక్క ఆరాధన సరిపోవట్లేదు. ఎంత ఆరాధించినను సరిపోదు. సో అటువంటి దేవుడికి వాట్ వీఆర్ రెండరింగ్ బ్యాక్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఎంత ఆరాధించినను జీవితకాలం అంత ఏడాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలు నాన్న ఒక పాట ఉంటుంది కదా. ఇట్స్ నాట్ సఫిషియంట్. హౌఎవర్ యూ ప్రేజ్ ఆర్ హౌఎవర్ యూ వర్షిప్ ఈజ్ నాట్ సఫిషియంట్. సరిపోదు దేవునికి. బట్ ద సాడ్ రియాలిటీ నిజమైతే ఏంటంటే we won't be so much willing to worship the Lord. We do need His life. ఆయన నుండి పొందుకునే ఆ యొక్క ప్రేమ కావాలి, ఆయన నుండి పొందుకునే ఈ యొక్క జీవితం కావాలి, ఆయన నుండి పొందుకునే ఈ యొక్క సమయం కావాలి, ఆయన నుండి పొందుకునే స్వస్థత కావాలి, ఆయన నుండి పొందుకునే ఈ యొక్క ఐశ్వర్యం కావాలి, ఆయన నుండి పొందుకునే ప్రతి ఒక్క ఈ యొక్క భూమిలోని ప్రతి ఈవిని ఆయన నుండే మనం పొందుకుంటూ ఉంటాం. ప్రతి గిఫ్ట్ని, ప్రతి సంవత్సరంని, ప్రతి క్షణముని ఆయన నుండి అప్పుగా మనం తీసుకుంటూ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ దట్ వీ వర్షిప్ హిమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఆయన్ని ప్రతి క్షణం ఆరాధించడం సరిపోదు. యట్ వీ హ్యావ్ ఓన్లీ టైమ్ దట్ వీ టేక్ ఈజ్ అవర్ పర్సనల్ ప్రేయర్ డైలీ, వ్యక్తిగత ప్రార్థనలో, వ్యక్తిగత ఆరాధనలో, అండ్ ఆన్ దిస్ సండేస్, ఆదివారం పూట. అండ్ ఈవెన్ దోస్ సెలెక్టివ్ డేస్ చేతి మీద లెక్క పెట్టుకున్న ఆ యొక్క కొద్ది క్షణములు కూడా we will be so much occupied in this world that perisheth. నశించిపోయే ఈ యొక్క లోకపరమైన వాటి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి మన శ్రద్ధ, మన యొక్క దృష్టి వీటి మీద పెట్టి ఉంచుతాం. We don't realize how great our Lord is. ఈవెన్ ఇన్ దోస్ డేస్, ఆ కాలంలో కూడా ఇటువంటి వారిగానే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్దేశములు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి దేవుడి కంటే. ఫర్ దట్ రీజన్ గాడ్ కాల్స్ దెమ్ అడల్ట్రస్ జనరేషన్. వ్యభిచారులు అని చెప్పి దేవుడు వారిని పిలుస్తాడు. బికాస్ సృష్టించిన సృష్టికర్తను, కాపాడుతున్న దేవుణ్ణి, ప్రతి క్షణములో ఆధారపడుతున్న దేవుణ్ణి విడిచిపెట్టి లోకపరమైన వాటి వెనకాల పడుతూ ఉన్నారు కనుక, వేరే వాటి పట్ల వెనకాల పడుతున్నారు కనుక గాడ్ కాల్స్ దెమ్ అడల్ట్రస్ జనరేషన్. అటువంటి వారిగా ఈ యొక్క ఫరిసీలు, శాస్త్రులు, ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా చదివిన వారు, పాత నిబంధన అంతా చదివిన వారికి
వీళ్ళు వ్యభిచారుల వల్లే ఉన్నారని చెప్పి వీళ్ళు గుర్తించుకోవటం మానేసి దే బ్రింగ్ ఏ ఉమెన్ దట్ వాస్ కాట్ అప్ ఇన్ అడల్టరీ. ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని వీళ్ళు తీసుకుని రావటం అన్నది విచ్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇట్స్ వెరీ సాడ్ రైట్. మన కంట్లో ఉన్న నలుసును, మన కంట్లో ఉన్న దూలము తీసుకోరు కానీ ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసును చూస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఓకే బికాస్ గాడ్ హ్యాస్ నాట్ ఎంకరేజ్డ్ ఆర్ గాడ్ హ్యాస్ నాట్ అప్రిషియేటెడ్ ద అడల్టరీ. అటువంటి వ్యభిచారాన్ని దేవుడు ఖండిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు కూడా ఒక వ్యభిచారుల పాత్రలో ఉండి, వీళ్ళు కూడా అడల్టరస్ పీపుల్గా ఉండి ఇంకొకరిని అటువంటి ఏలు పెట్టి చూపించడం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. సో ఆ యొక్క స్త్రీ విషయానికి వస్తే, వీళ్ళు చాలా అన్యాయముగా ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టు పురుషుడు స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు ఇద్దరు అటువంటి మరణానికి పాత్రులై ఉన్నారు. అటువంటి ఇద్దరిని విడిచిపెట్టి స్త్రీని ఒక్కటే తీసుకురావటం, ఆ పురుషుడిని తప్పించడం అనేది వీళ్ళ యొక్క వంకర బుద్ధిని చూపిస్తూ ఉంది. దాని తర్వాత వీళ్ళు వాక్యం అదే మాటలు చెప్తున్నారు. ఆ యొక్క మనం చూస్తాం కదా, ఆ యొక్క లేవికాండము 20:10 మనం చూసాం ఆ మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నామని ఆయనను అడిగిరి. సో మాకు ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాళ్ళు రువ్వి చంపవలనుంది, కానీ నువ్వేమి చెప్తావు అని చెప్పి ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నించాలన్న హృదయం వీరికి కలిగి ఉన్నది. ఇటువంటి దేవుణ్ణి శోధించే హృదయం వీరు చాలాసార్లు ఇటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. మీ అందరికీ గుర్తున్నట్టయితే మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఇటువంటి విధంగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాలని, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించాలన్న హృదయము ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ 13వ వచనం చూడండి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరసీయులను హేరోదియులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వాట్ దే వర్ క్వశ్చనింగ్ ఈజ్, అక్కడున్న రాజుగారైన ఆ యొక్క కైసరు సీజర్ గారికి ఆ యొక్క పన్ను చెల్లించటము న్యాయమా కాదా, నీవు సత్యవంతుడు కదా, మొహమాటం లేకుండా బోధిస్తావు కదా, నిజము బోధిస్తూ ఉంటావు కదా, నువ్వు చెప్పు అని చెప్పి అక్కడ ఆయన్ని చిక్కుల్లోనికి లేదా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేద్దామని చెప్పి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు ఇరికిద్దామన్న ఆలోచనతో. అక్కడ వి సీ ద విజ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్. మన యొక్క దేవుని యొక్క జ్ఞానం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. మన దేవుడు ఎంత జ్ఞానమైన వాడో, ఇటు యొక్క సర్వజ్ఞానము కలిగిన వాడో అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన చెప్పే సమాధానం చూడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 15వ వచనంలో, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దినారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువని అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. సో వెన్ దే హ్యావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు ట్రబుల్ హిమ్, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన్ని శోధించాలని ఇటువంటి ప్రశ్న వేశారు యేసుక్రీస్తు ప్రభువారు. హీ హ్యాస్ ఆస్క్డ్ దెమ్ టు బ్రింగ్ దట్ కాయిన్. ఆ యొక్క నాణెము తీసుకుని రమ్మని చెప్పి ఉండగా, ఆ యొక్క నాణెం పైన ఉన్న చిత్రము ఎవరిది, దానిపైన ఉన్న రాత ఎవరిది అని అడగక, అది కైసర్ గారిది అని చెప్పి ఉండగా, కైసర్ గారికి చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించుడి అని చెప్పి ఉన్నారు. వాట్ ఏ వైస్ గాడ్ ఆర్ లార్డ్ ఇస్. మన యొక్క దేవుడు ఎంతటి జ్ఞానవంతుడు. He said, render the taxes to this
local authorities that are being appointed by God. దేవుడి చేత నియమింపబడినటువంటి అధికారులకు ఈ యొక్క లోకములో చెల్లించవలసినది చెల్లించండి. అండ్ అక్కడతో విడిచిపెట్టకండి. రెండర్ టు గాడ్ వాట్ ఈస్ గాడ్స్. వాట్ ఈస్ గాడ్స్? ఎవ్రీథింగ్ ఈజ్ టు బి గివెన్ టు గాడ్. దేవుడికి సమస్తమును ఇవ్వవలసి ఉండగా we take away the time, సమయాన్ని ఇవ్వము. we don't give the needed worship, ఆయనకి కావాల్సిన స్తుతి ఆరాధన ఇవ్వము. we don't give the needed respect and honor towards him, doing all this things that are against him. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న సమస్త పనులు చేసి ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా మనం ఇవ్వము. we are to give the Lord what he is worthy of. ఆయన అర్హుడై ఉండగా ఆయనకి ఇవ్వాల్సినది ఆయనకి మనం ఇస్తూ ఉండాలి. సో ఇటువంటి విధంగానే ప్రతి సమయములో ఈ యొక్క అధికారులు కానీ, ఈ యొక్క ఫరసీలు కానీ, ఈ యొక్క శాస్త్రులు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాలన్న హృదయం కలిగి ఉన్నవారు, ఆయన్ని ఇరుకుల్లోనికి తొయ్యాలని చెప్పి ప్రయత్నిస్తున్నవారు. ఎటువంటి విధంగానే ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇటువంటి ప్రయత్నమే ఇక్కడ వీళ్ళు చేసి ఉన్నారు. ఇటువంటి విధంగానే ఆ యొక్క స్త్రీని తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం ఏమో రాళ్ళతో కొట్టమని చెప్తుంది, మరి నువ్వేమంటావు అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. దే మైట్ హ్యావ్ థాట్ ఇఫ్ హీ హ్యాస్ సెడ్ ఎస్, స్టోన్ హర్. ధర్మశాస్త్రం చెప్తుంది కదా, అదేవిధంగా ఆమెని నిజముగానే రాళ్ళు పెట్టి కొట్టి చంపండి అని చెప్పి దేవుడు చెప్తే, దేర్ విల్ బి ఏ క్వశ్చన్, వై ఆర్ యూ దెన్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్ విత్ ద ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ది అదర్ సిన్స్? అటువంటి శిక్షకి అర్హులైన మిగిలిన వారితో నీవెందుకు స్నేహం చేస్తున్నావు? అటువంటి పాపులను ఎందుకు స్వీకరిస్తున్నావు? అటువంటి పాపుల మీద నీవెందుకు కనికరము చూపిస్తున్నావు? అటువంటి పాపులను నీవెందుకు క్షమిస్తున్నావు అన్న ప్రశ్న వచ్చింది. రైట్? ఆయన నిజముగా ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం చంపమని ఉంటే వాళ్ళు ఏమనేవాళ్ళు? మరి నీవెందుకు పాపులను క్షమిస్తున్నావు, పాపుల పట్ల కనికరము చూపిస్తున్నావు? మనం అది ఎక్కడ చూస్తాము? యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటాం కదా. జాన్స్ గాస్పెల్ 5th చాప్టర్లో మనం చూస్తే వి సీ దట్ ఇన్ 14th verse, 14వ వచనంలో చూస్తాము. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా. సో గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీవన్ దట్ హ్యాస్ కమ్ టు హిమ్. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నారు, స్వస్థపరిచి వారికి చెప్తూ ఉన్నారు, ఇంకా ఎన్నడను అటువంటి పాపము చేయకుడి. నెవర్ సిన్ అగైన్ ద సేమ్ వే. అటువంటి విధంగా పాపము చేయొద్దని చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి విధంగా ఎందుకు దేవుడు అందరినీ క్షమిస్తున్నారు? పాపులను ఆ విధంగా రాళ్ల పెట్టి కొట్టి చంపవలసి ఉండగా, పాపులను వారి మధ్య నుండి తీసివేయవలసి ఉండగా, పాపమును తరిమి కొట్టవలసి ఉండగా, అటువంటి పాపమును ఎందుకు దేవుడు వారి పట్ల ఉంచుకుంటూ ఉన్నారు? దేవుడు ఎందుకు అటువంటి ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. అటువంటి ట్యాక్స్ కలెక్టర్ అయిన ఈ యొక్క మత్తయ్య గారిని కూడా దేవుడు ఆయన యొక్క సన్నిధికి పిలుచుకోనటం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి అటువంటి జక్కయ్య గారు కూడా ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్గా ఉండగా ఆయన్ని కూడా దేవుడు క్షమించి ఆయన యొక్క గృహముని, ఆయనకు గృహంకి వెళ్ళటం అన్నది మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళందరితో ఆ యొక్క
ట్యాక్స్ కలెక్టర్స్ అందరితో దేవుడు ఒక చోట కూర్చుని భోజనం చేస్తుండగా ఆ యొక్క ఫరిసీయులు ఆయన యొక్క శిష్యులను పిలిచి ఆ శిష్యులతో, ఎందుకు మీ యొక్క బోధకుడు ఈ యొక్క పాపులందరితో కూర్చుని భోంచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ సేస్, ఐ హ్యావ్ కమ్ నాట్ ఫర్ ద రైచియస్ బట్ ఫర్ ద సిన్నర్స్. నేను ఈ యొక్క స్వనీతిలో లేకపోతే అటువంటి నీతిమంతులం అని చెప్పి భావిస్తున్న వారి కొరకు నేను రాలేదు, కానీ పాపులము అని చెప్పిన వారి కొరకు నేను వచ్చి ఉన్నాను. అటువంటి పాపములో జీవిస్తున్న వారు ఈ యొక్క లోకములో నశించిపోయేవారుగా ఉంటూ ఉండగా, ఆ యొక్క పాపములో మరణించిన వారుగా జీవిస్తూ ఉండగా వారి కొరకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తూ ఉండటము మనకి కనిపిస్తుంది. సో that will remove the whole aspect of the redemption and the Savior's work in this world. దాన్ని అలా చెప్పలేరు కదా. గాడ్ హ్యాస్ కమ్ టు సేవ్ ద సిన్నర్స్, బికాస్ హూ ఇస్ నాట్ ఎ సిన్నర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో పాపులు అన్న కాని వారు ఎవరున్నారు? ఎవ్రీవన్ ఇస్ ఎ సిన్నర్, రైట్? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయి మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నాము. రోమియోలు 3వ అధ్యాయము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించుచుండు వాడెవ్వడును లేడు, దేవుని వెతుకువాడెవ్వడును లేడు. నన్ ఈజ్ రైచియస్, నో నాట్ వన్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడి యొక్క అటువంటి గొప్ప మహిమను కోల్పోయి ఉన్నారు. సో గాడ్ హ్యాస్ కమ్ టు సేవ్ ద sinners who are perishing, నశించిపోయేవారిగా, ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేవారిగా ఉండగా, అటువంటి వారిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంకి వచ్చి ఉండగా, he cannot say punish that woman stoning her, అలా చేయమని చెప్పలేరు. ఇఫ్ he says అలా జరగకూడదు, బికాస్ our God is compassionate God, our God is merciful God, our God is gracious God. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు గనక ఆమెని ఆ విధంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపద్దు అని చెప్తే నీవు ధర్మశాస్త్రాన్ని వెంబడించట్లేదు అని చెప్పి వాళ్ళందరూ ఆయన్ని ఇరికించే వారిగా వాళ్ళందరూ అక్కడ వచ్చి ఉన్నారు. దిస్ వాస్ ద ప్రాబ్లం విత్ మెనీ థియాలజీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేవుణ్ణి వెతికాలనుకునే వాళ్ళు, ఆ యొక్క దేవుని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామందికి ఒక ఉండిపోయిన ప్రశ్న, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఇన్ ద థియాలజీ. ఏంటంటే, హౌ కెన్ ద సో లవింగ్ గాడ్, ద సో మర్సిఫుల్ గాడ్, ద సో గ్రేషియస్ గాడ్ కెన్ బి సో జస్ట్ గాడ్ coming to give the justification and punishing them for their sins. ప్రేమించే దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరము ఉన్న దేవుడు, ఇటువంటి ప్రేమామయుడైన దేవాతి దేవుడు నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, న్యాయాధిపతి అటువంటి పాత్రను ఏ విధంగా పోషిస్తాడన్నది there was a huge problem and there was a huge brainstorming for many people. చాలామంది ఆలోచించే విషయం ఇది. దేవుడు ప్రేమని, ఆ యొక్క న్యాయమును ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలడు అని, ఏ విధంగా ప్రేమించగలడు, అదే విధంగా తీర్పు తీర్చగలడు, ఏ విధంగా కృప చూపించగలడు, అదే విధంగా శిక్షించగలడు, ఏ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని అంగీకరించగలడు, అదే విధంగా వారిని తిరస్కరించగలడు.
దిస్ వాజ్ ఎ క్వశ్చన్. ప్రేమిస్తున్నాడు గనక ఆయన యొక్క నీతిమంతుడైన అటువంటి న్యాయ తీర్పుని విడిచిపెట్టలేడు. ప్రేమిస్తున్నాడు గనక సరేలే వీళ్ళు తప్పు చేశారు వదిలేద్దాం అని చెప్పేసి అన్యాయపు తీర్పు తీర్చలేడు. నీతిమంతుడు గనక వాళ్ళు తప్పు చేశారు, పాపానికి జీతం మరణం గనక వాళ్ళందరూ చనిపోవాలి అని చెప్పి కోరుకోను లేడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కనుక. ఫర్ దట్ రీజన్ హీ హ్యాస్ సెంట్ హిస్ ఓన్లీ సన్, తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఇటు యొక్క లోకంలోనికి పంపించారు. దట్ హిస్ లవ్ మే బి మేనిఫెస్టెడ్ టు అస్ అండ్ హిస్ జడ్జ్మెంట్ మే బి గివెన్ ఫర్ that his judgment and the wrath may be dispersed on his child, and that each and everyone who may have ever believed in Christ Jesus may be saved from his wrath and the eternal punishment. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమని మనకిచ్చి ఉన్నాడు. మన మీద ఉన్నటువంటి ఉగ్రతను, అటువంటి తీర్పును తన కుమారుని మీద, త్రిత్వముల ఏకత్వమైన అటువంటి దేవుడి అయిన యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన యొక్క ఉగ్రత అంతయు మోపి ఉన్నాడు. ఆ యొక్క శిలువ మరణములో ఆయన్ని మన కొరకు బలిగా అర్పించారు. మన స్థానంలో ఆయనని బలి తీసుకున్నారు. సో మనం ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన ఈ లోకంలో ఏ పాపము లేకుండా దోషారహితంగా జీవించినటువంటి గొప్ప నీతి వస్త్రములు మనకి లభిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క బలియాగం ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఆయన యొక్క బలియాగం ద్వారా మనం ఇంకొక దినము దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాము. ఆయన యొక్క బలియాగం ద్వారా మనము దేవునితో సమాధాన పడ్డాము. ఆయన యొక్క బలియాగం ద్వారా దేవుని ప్రేమ మనం పొందుకుంటున్నాము. ఆయన యొక్క బలియాగం ద్వారా దేవుని యొక్క నీతిలో మనము జీవించగలుగుతున్నాము. రేపటి దినములో నిరీక్షణతో మనము బ్రతకగలుగుతున్నాము. ఆ యొక్క నిత్య పరలోకాన్ని, ఆ యొక్క నిత్య రాజ్యమును మన కొరకు సిద్ధపరుస్తూ దేవుడు ఉండి ఉన్నారు. దిస్ వాజ్ ఎ ప్రాబ్లం ఫర్ మెనీ అదర్ పీపుల్ హూ డూ నాట్ నో our Christ Jesus and the great work of redemption that he has done. ఆయన చేసినటువంటి గొప్ప ఆ యొక్క బలియాగము తెలియని వారి అందరికీ ఇది ఒక సమస్యగా ఉండిపోయింది. How can God, who is so merciful and gracious, can destroy and punish, being the rightful just judge that he is? ప్రేమించే దేవుడు ఏ విధంగా శిక్షించగలడని బాధపడుతూ ఉన్నారు. సో లైక్వైజ్ ఇక్కడ కూడా we see there was an option between Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ప్రశ్న వచ్చి ఉన్నది. ఏంటి? whether we should kill her or no. మనం ఏం చేయాలి? If he says kill her, then there will be a question of his attribute of mercy and the grace and the forgiveness that he is promising to each and every sinner. తన అక్కడ ఆ యొక్క పాపులందరినీ ప్రేమిస్తూ స్వస్థపరుస్తూ, ఇక మీదట పాపము చేయకండి, మీ యొక్క విశ్వాసము నేడు మిమ్మల్ని స్వస్థపరిచింది, మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్తున్న ఆ యొక్క మాటలకి అర్థం ఉండదు. లేదు శిక్షించద్దు అంటే మీరు ధర్మశాస్త్రాన్ని గౌరవించట్లేదా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు తిరస్కరిస్తున్నారా అని మళ్ళీ ఇంకొక ఇబ్బంది వచ్చే విధంగా ఉంది. సో ఈ విధంగా ప్రశ్న వేసినప్పుడు లెట్స్ సీ ఆర్ లార్డ్స్ రెస్పాన్స్. మన దేవుని యొక్క హృదయం ఏ విధంగా ఉందో చూద్దాం. లెట్స్ సీ ఆర్ గాడ్ వాట్ హీ ఈస్ డూయింగ్. 6వ వచనంలో చూడండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద రేలితో ఏమో రాయిచుండెను. Our God, we see him stooping down. ఆయన వంగటము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. This shows our Lord's suffering
వెన్ హీ ఎన్కౌంటర్స్ పీపుల్ సిన్నింగ్. పాపము చేస్తున్న వారి పట్ల దేవుడి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందంటే చాలా బాధతో నిండి ఉంటుంది. Our Lord suffers in his heart. ఆయన హృదయంలో బాధ కలిగి ఉంటుంది. He stoops down. కిందకి వంగిపోతారు. His heart grieves. చాలా బాధపడి ఉంటుంది. We see this, our Lord having the heart of suffering when he encounters sin. పాపము చూసినప్పుడల్లా మన యొక్క దేవుడి యొక్క హృదయం ఏ విధంగా బాధపడిద్ది అన్నది we see that even in Genesis chapter 6, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, ఆది కాండము 6:5, నరుల చెడ్డతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. Our Lord grieved over creating the sinful humanity. పాపపు ఆలోచనలు, నిత్యము కల్మషము కలిగి ఉన్న ఇటువంటి హృదయములు దేవుడు చూసి హీ ఫెల్ట్ వెరీ సారో, చాలా బాధపడి ఉన్నారు మన యొక్క స్థితి చూసి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయం కూడా అటువంటి విధంగానే బాధపడింది. he suffered seeing we sinning, మనం పాపం చేయడం. బికాస్ మనము ఆ బైబిల్ స్టడీలో కూడా మనం చూసుకుంటాం కదా, వీఆర్ హిస్ గ్రేటెస్ట్ క్రియేషన్. ఆయన సృజించుకున్న సృష్టిలో మనము చాలా ప్రత్యేకమైన వారము, గొప్ప సర్వోన్నతమైన వారము. ఆయన సృష్టిలోని మనం సర్వోన్నతమైన వారము. మిగిలిన సృష్టి జీవరాశుల్లో, యావత్తు సృష్టిలో మనకిచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు, మనకిచ్చినంత ఆధిక్యత ఎవరికి ఇవ్వలేదు. మనల్ని చాలా ప్రేమగా తన యొక్క చేతులతో మనల్ని సృజించుకుని మన యొక్క నాసిక రంధ్రాల్లో అటువంటి ఊపిరి నూదిన దేవుడు. వెన్ వీ రెబెల్ అండ్ సిన్, ఇట్ హర్ట్స్ అవర్ లార్డ్. మన యొక్క దేవుడి హృదయం చాలా బాధపడుతూ ఉన్నది. సీ దీస్ పీపుల్, ఇక్కడ వీళ్ళ హృదయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, దేవర్ పర్సిస్టెంట్, వాళ్ళు విడిచిపెట్టాలనుకోవట్లేదు. వెన్ ఆర్ గాడ్ హార్ట్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద సిన్ దట్ ఉమెన్ వాజ్ డూయింగ్. ఆ యొక్క పాపములో పట్టబడిన స్త్రీ బట్టి, ఆ పాపముని చూసి మన యొక్క దేవుడి యొక్క హృదయం బాధపడుతున్న సమయంలో దీస్ పీపుల్ వర్ పర్సిస్టెంట్. వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి? చక్కగా అందరూ రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఎప్పుడు విసురుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా కొట్టాలి, ఎగిరి కొట్టాలా, నార్మల్గా కొట్టాలా అని చెప్పి వాళ్ళందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. అందరూ వచ్చేసి ఉన్నారు. అదొక ఆనందంలో, అదొక క్రూరమైన ఆలోచనలతో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు రెడీగా, ఎలా కొట్టాలి అని రాళ్లతో. మళ్ళీ అడుగుతున్నారు, ఎండగా ఉంది, వేడిగా ఉంది, త్వరగా నువ్వు ఏదో ఒకటి చెప్తే ఈ రాళ్ళన్నిటితో వాళ్ళని కొట్టేసి మా యొక్క ఆనందం తీర్చుకుంటామన్న విధంగా ఇంకొకసారి అడుగుతున్నారు. దే వర్ పర్సిస్టెంట్. దే కంటిన్యూ టు ఆస్క్. ఇంకా అడుగుతున్నారు. అప్పుడు ఆయన లేచి తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పెను. See, our God, they were persisting him. ఆయనని వాళ్ళందరూ బలవంతపరుస్తున్నారు.
And you all do know our Lord is gracious. He is waiting. He is waiting upon our repentance, upon our submissiveness. ఆయన ఎదురు చూచే దేవుడిగా ఉన్నారు. హీ ఈజ్ స్లో టు యాంగర్. ఆయన కోపానికి, పాపము బట్టి ఆయన యొక్క హృదయము బాధ పెట్టిన ఇమ్మీడియట్గా నాశనం చేయాలని ఆయనకి లేదు. హీ స్టిల్ వెయిటింగ్ that we will change, that we will turn from our wicked ways towards God, that we will repent of our sinful behavior. Recently when I was talking to Roni, I was speaking to Roniతో మాట్లాడుతున్నాను, and we were talking about the coming of our Lord, దేవుడి యొక్క రెండవ రాకడ గురించి. when we were talking, I was telling him most of the people do ask for his second coming. దేవుడు త్వరగా రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. బట్ our Lord is delaying. దేవుడు ఆలస్యము చేస్తున్నారు. that more of the people should repent and that they may turn to God. దేవుని రాకడ వస్తే మారే అవకాశం లేకపోతే, దేవుడి తట్టు తిరిగే అవకాశం లేకపోతే వాళ్ళందరూ ఆ యొక్క నిత్య నరకంలోనికి నశించిపోయే వారిగా ఉంటారు. ఫర్ దట్ రీజన్ అవర్ గాడ్ ఈజ్ డిలేయింగ్ వితౌట్ రియాక్టింగ్ ఇమ్మీడియట్గా. చాలామంది అనుకుంటారు, వై ఆర్ పీపుల్ ఫ్లరిషింగ్ ఈవెన్ దే ఆర్ అన్గాడ్లీ. దేవుడి భయం లేకపోయినా ఎంత సుఖ సంతోషాలతో ఉంటున్నారు, అక్రమము చేస్తూ సంపాదిస్తున్నారు, బాగానే బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి నష్టము లేదు కదా. బికాస్ గాడ్ ఈజ్ డిలేయింగ్. గాడ్ ఈజ్ గివింగ్ దెమ్ టైమ్ బికాస్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. గాడ్ ఈజ్ గ్రేషియస్. గాడ్ ఈజ్ డిలేయింగ్. హీ ఈజ్ షోయింగ్ హిస్ కంపాషన్ అండ్ హీ ఈజ్ వెయిటింగ్ దట్ దే విల్ చేంజ్. వాళ్ళు మారతారని చెప్పి దేవుడు చూస్తున్నారు. వి సీ ఎ వర్స్ ఇన్ ద బైబుల్ సేయింగ్ దట్ దే ఆర్ ఆల్వేస్ ఆన్ ఏ స్లిప్పరీ గ్రౌండ్. ఎప్పుడు జారిపోయే అటువంటి అస్థితమైన నేల మీద వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు జారిపోతారో వారికి తెలియదు. బట్ వన్స్ దే స్లిప్ దే విల్ ఫాల్ ఫర్ ఎవర్. ఒక్కసారి జారిపోయారంటే దే కెన్ నెవర్ రీగెయిన్ అగైన్. మళ్ళీ వాళ్ళు నిలదొక్కుకోలేరు. దే విల్ ఫాల్ ఫర్ ఎవర్. ఇంకా ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతే దే కెనాట్ కమ్ అవుట్. ఆ యొక్క ధనికుడు లాజరస్ విధంగా, లాజరస్ ఈ లోకంలో జీవించినంత వరకు అలాగే అల్పుడుగా జీవించాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము రొమ్ముని హత్తుకుని జీవించాడు. ఆ యొక్క ధనికుడు ఎంత విర్రవీగాడో అక్కడ వెళ్ళి ఒక్క చుక్క నీరు కోసం తప్పించాడు. చాలామంది అటువంటి విధంగానే ఉంటారు. దేవర్ ఆన్ ది స్లిప్పరీ గ్రౌండ్. అది ఎప్పుడు కదిల్చివేయబడిద్దో, అది ఎప్పుడు జారిపోయిద్దో వాళ్ళకి తెలీదు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ దోస్ పీపుల్. వాళ్ళు మారతారని చెప్పి ఇంకా సమయం ఇస్తూ ఉన్నారు. మనం కూడా వెన్ వి థింక్, మనం కూడా అనుకోవచ్చు, వాట్ విల్ గాడ్ డూ, ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్, ఏది పడితే అది చేస్తున్నాను, ఎలా కావాలంటే అలా చేస్తున్నాను, క్షమించేది ఎవడే అంటారు. ఇవాళ ఒకటి చేసేస్తాను, రేపొద్దున క్షమాపణ అడుగుతాను, ఇవాళ ఒక తప్పు చేస్తాను, రాత్రికి క్షమాపణ అడుగుతాను. వీ కెన్ బీ దట్ నేమ్స్ ఏ క్రిస్టియన్స్. అలాంటి నామమాత్రపు క్రైస్తవులుగా మనం ఉండొచ్చు. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ అన్నట్టు. బట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ వీఆర్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, అబౌట్ టు స్టంబుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఏ సమయంలో అయినా ఆ యొక్క నేల కూలిపోయిద్ది. వి నెవర్ నో వెన్ ఆర్ టైమ్ ఈస్. మన సమయము ఎప్పటి వరకు మనకు తెలియదు. ఇఫ్ గాడ్ కాల్స్ యు టుడే, ఓ ఫూల్, వాట్ విల్ యు సే? వెర్రివాడ, ఈ రాత్రికి నేను పిలిస్తే దేవుడు ఏం చేస్తావు? తిను, తాగు, సుఖించుకు అని చెప్పి నీ యొక్క ప్రాణానికి చెప్తున్నావు. ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్. లార్డ్ ఈస్ పేషెంట్. లెట్స్ రీడ్ 2 Peter 2 Peter 3వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరొకరు. 2 Peter 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడునో నశింపవలెనని
ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఆలస్యము చేస్తున్నాడని చెప్పి ఎవ్వరు యోచించక హీఈస్ స్లో అట్ యాంగర్, హీఈస్ హ్యావింగ్ దట్ స్టెడ్ఫాస్ట్ లవ్, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎవ్వరు నశించిపోకూడదు అని చెప్పి, దట్ ఎవ్రీ వన్ మే చేంజ్. ఈవెన్ వి సీ దిస్ ఇన్ ద parable of the kingdom, the 5 wise women and the 5 foolish ones. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా వి సీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వి సీ వెన్ 5వ వచనంలో, యాజ్ ద బ్రైడ్ గ్రూమ్ వాజ్ డిలేడ్, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్ర చేయుచుండిరి. పెళ్లి కుమారుడు అనగా మన యొక్క దేవాతి దేవుడు, ఆయన యొక్క రాకడ ఆలస్యం అవుచుండగా, ఆయన యొక్క రాకడ వచ్చుచుండగా, అది ఆలస్యం అవుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కునికి నిద్రించేవారిగా ఉన్నారు. అందులో కొంతమంది సిద్ధపడిన వారు ఉన్నారు, ఇంకొందరు సిద్ధపడని వారుగానే ఉన్నారు. ఆలస్యం అవుతుంది కదా అని దాన్ని ఈజీగా తీసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇట్స్ ఓకే అన్నట్టు జీవిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయము 12-13, అతడు మిమ్మును నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. Truly I say to you, I do not know you. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. బీ వాచ్ఫుల్, యు డు నాట్ నో. ఫర్ దట్ రీజన్ ఇక్కడ వ్యభిచార స్త్రీ గురించి చెప్పినప్పుడు కూడా దెర్ వాజ్ నో యాక్షన్ ఇమీడియట్లీ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ వెయిటింగ్, హీ వాజ్ సాడ్, బట్ పీపుల్ ఆర్ నాట్. అక్కడ ఉన్న మనుషులు అటువంటి ఓపిక లేని వారిగా ఉన్నారు, అటువంటి దీర్ఘశాంతం లేని వారిగా ఉన్నారు. దే వర్ పర్సిస్టెంట్. రాళ్ళు పట్టుకొని ఉన్నాము, ఎండగా ఉంది, ఒక్కసారి ఆజ్ఞాపిస్తే మా ఆనందం తీర్చుకుని మేము వెళ్ళిపోతాము అనే వారిగా వాళ్ళందరూ ఉన్నారు. సో దట్ టైమ్ లార్డ్ సేస్, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి, ఒక్కసారి మీలో పాపము లేనివాడు రాయి వేయండి అని చెప్పంగానే దట్స్ ఇట్. చిన్నవారి నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేదు, వాళ్ళు దేవుళ్ళు ఎదిగిన దాన్ని బట్టి సంబంధం లేదు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. విచ్ మీన్స్ దట్ దే ఆర్ కన్విక్టెడ్. వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళు ప్రశ్నించుకున్నారు. వాళ్ళు ఏమని ప్రశ్నించుకున్నారంటే, ఇఫ్ దే డూ నాట్ హ్యావ్ సిన్, వాళ్ళలో పాపము లేకపోతే రాయి వేయండి అనగానే ఎవ్రీవన్ ఈజ్ సిన్ఫుల్. దే డూ నో ఇన్ దేర్ ఓన్ హార్ట్స్. వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళకి తెలుసు వారు ఎటువంటి పాపులు. దేవుడు ఆ మాట చెప్పంగానే ఒక్కసారిగా అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయారు. దే ఆర్ కన్విక్టెడ్. బట్ ద ప్రాబ్లం హియర్ ఈస్, వన్స్ దే ఆర్ బీన్ కన్విక్టెడ్, వాళ్ళు పాపము చేసేవారని చెప్పి వాళ్ళు ఎరగంగానే ద రెస్పాన్స్ దట్ ఎ రియల్ సిన్నర్ విల్ హ్యావ్, నిజమైన పాపి ఇచ్చు సమాధానం ఏ విధంగా ఉండాలంటే, దే షుడ్ కమ్ టు జీసస్. తప్పిక కలిగిన వారు నా యొద్దకు రండి, దప్పి తీర్చుకొనుడి. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, కమ్ డ్రింక్. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ సిన్నర్, మీరు పాపులని మీరు ఎరిగితే, చాలామంది అవుట్ ఆఫ్ గిల్టీ, చాలామంది
ఇబ్బందితో అక్కడి నుండి వెళ్ళిపోతారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, పాపముల్లో కష్టముల్లో దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉంటారు. బట్ దట్స్ వేర్ వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, నీవు ఘోర పాపివని నీకు తెలిసినప్పుడు, నీ యొక్క హృదయ తలంపులు నీ యొక్క హృదయం చాలా ఘోర వ్యాధి కలిగినదని చెప్పి నీకు తెలిసినప్పుడు, యూ షుడ్ కమ్ టు జీసస్. దేవుని యొద్దకు రావాలి. బికాస్ హీ సేస్ దేర్ ఇస్ నో అదర్ వే. మీకు వేరే దారి లేదు. యూ కెనాట్ విన్ ద సిన్ బై యోర్ సెల్ఫ్. పాపాన్ని మీరు గెలవలేరు. భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేసేదను. హూసో ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, దే విల్ నాట్ పెరిష్. ఎవరైనను నా యొద్దకు రండి. దే షుడ్ హ్యావ్ గాన్ టు జీసస్ క్రైస్ట్. వాళ్ళ పాపములు వాళ్ళు ఎరగంగానే దేవుని సన్నిధి ముందు మోకాళ్ళేసి దేవుణ్ణి వేడుకొని పశ్చాత్తాపడాల్సింది పోయి, దే లెఫ్ట్ హిమ్. ఒకరి తర్వాత ఒకళ్ళు విడిచి వెళ్ళిపోయే వారికి ఉన్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ దట్ వి సీ ఇన్ యూదా ఇస్కరియోత్ అండ్ పీటర్. పేతురు గారు తప్పు చేసి పాపం చేసి, he has never left Jesus Christ. He has fallen at his feet. He has always asked for forgiveness. He has worshipped him. But on the contrary, Judas Iscariot, when he has that guilty conscience, పాపము చేశానని చెప్పి, తప్పు చేశానని చెప్పి ఆయన హృదయంలో ఆలోచన రాగానే, he made his own decision. దేవుని విడిచి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. No use. The same thing these people does here. వాళ్ళు ఇక్కడ ఈ మనుషులు కూడా అదే చేశారు. The women didn't left. Everyone left. Even the woman knew she is a sinner. ఆ స్త్రీ కూడా పాపం చేసిందని తెలుసు, పాపములో పట్టబడింది. బట్ షీ డెంట్ లీవ్. అందరూ వెళ్ళిపోయారు కదా, షీ కుడ్ ఆల్సో లీవ్. అందరూ వెళ్ళిపోయారు కాబట్టి తిను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ షీ జస్ట్ ఫెల్ డౌన్ దేర్. అక్కడే నిలిచి ఉండిపోయింది. ఈవెన్ అవుట్ ఆఫ్ దట్ ఎంబారస్మెంట్, ఆ యొక్క అవమానంలో అందరి ముందు సిగ్గుపడుతూ ఉండగా కూడా షీ డెంట్ లీవ్. ద ట్రూ సిన్నర్ హూ సీక్స్ ద గాడ్ అండ్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్, నిజముగా విశ్వాసం ఉండేవాడు, మారు మనసు పొందుకోబోయేవాడు, they don't leave, they will stay. If you leave, you should question yourself. Whenever you are being convicted of your sin, you shouldn't leave. You should rather stay and ask God. పాపం చేసినప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు, కానీ ఆయన్ని పట్టుకోవాలి. And Jesus says, women, where are they? యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? సీ ద రెస్పెక్ట్. దేవుడి యొక్క హృదయాన్ని చూసారా? ఈవెన్ హీ హ్యాస్ ఫెల్ట్ బ్యాడ్. ఆయనకు బాధ కలిగిన, ఈవెన్ హీ డజంట్ స్పేర్. ఆయన పాపాన్ని ద్వేషించిన, ద రెస్పెక్ట్ దట్ హీ హ్యాస్ ఫర్ హిస్ క్రియేషన్. తను సృజించుకున్న వారి పట్ల ఆయనకున్న ప్రేమ, తను సృజించుకున్న వారి పట్ల ఆయనకున్న గౌరవం. విల్ వి ట్రీట్ ద పీపుల్ ద సేమ్ వే దట్ హీ డస్? ఆయన వల్లే మనం అటువంటి విధంగా ప్రేమించగలమా? ఆయన వల్లే మనం ఆ విధంగా క్షమించగలమా? ఐ కెన్ సే మేబీ ఐ కెనాట్. నా వల్ల నేనైతే చెప్పగలను, నాకైతే చాలా కష్టం. బట్ సీ ద హార్ట్ ఆఫ్ అవర్ లార్డ్. అమ్మా, విత్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, చాలా ప్రేమతో, జాలితో, కనికరంతో, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడుగుగా ఆమె, లేదు ప్రభువా నేను. Then see the Lord's wonderful words. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. నేను కూడా నీకు శిక్ష విధించను. Why would our Lord say,
ఎందుకు మన యొక్క దేవుడు ఆ విధంగా చెప్తూ ఉన్నారు? ఈవెన్ దో షీ ఈజ్ అడల్ట్రస్ ఉమెన్, పాపంలో పట్టబడింది, అండ్ గాడ్ హేట్స్ సిన్, దేవుడు అటువంటి పాపాన్ని అసహించుకునేవాడిగా ఉన్నాడు. బట్ స్టిల్ గాడ్ ఫర్గేవ్ బికాస్ జీసస్ న్యూ, దేవునికి తెలుసు పాపానికి జీతం మరణము. ఆ అమ్మాయి చేసిన పాపానికి ద ప్రైస్ ఈస్ గోయింగ్ టు బి పేడ్ బై జీసస్ క్రైస్ట్. జీసస్ న్యూ దట్ హీ విల్ పే ఫర్ దట్ ఉమెన్. ఆమె పొందుకోవాల్సిన మరణము నేను పొందుకుంటానని యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసి ఉన్నది. ఆమెకి పడాల్సినటువంటి రాళ్ళు దెబ్బలు నాకు పడతాయని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉన్నారు. ఫర్ దట్ రీజన్ హీ హ్యాస్ ఫర్గివెన్ దట్ ఉమెన్. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క స్త్రీని క్షమించి ఉన్నారు. బికాస్ Jesus will eventually pay the price of the sin that the woman has committed. పాపానికి జీతం మరణము. ఆ పాపం వల్ల ఆ స్త్రీ ఖచ్చితంగా మరణించవలసి ఉండగా ఆ యొక్క పాపముకి జీతముగా వచ్చు మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుంటున్నారని ఆయనకి తెలుసు కనుక he has forgiven that woman. Likewise, Jesus is calling each and everyone. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ సిన్నర్, మీరెంత ఘోర పాపైనా కావచ్చు, ఈ స్త్రీ వలె ఎంతటి భయంకరమైన పాపములో మీరు ఉండొచ్చు, ఎంత దౌర్భాగ్యులైనా కావచ్చు, our Lord is stretching his arms, calling you to repent and come to him. ఆయన యొద్దకు వస్తే he will receive you just he has received that woman. అమ్మా అని ఎంత ప్రేమగా పిలిచారో అంతే ప్రేమ మీ పట్ల కూడా చూపిస్తానికి పిలుస్తున్నారు. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ షుడ్ నాట్ డిపార్ట్. ఆయన్ని విడిచి వెళ్ళిపోకూడదు లైక్ ది అదర్ పీపుల్. యూ షుడ్ రిసీవ్ హిమ్. యూ షుడ్ స్టే ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆస్క్ హిమ్. అండ్ జీసస్ న్యూ ఈవెన్ దో యు ఆర్ ఎ సిన్నర్, ఘోరమైన పాపాలు వచ్చి మీరు చేసి ఉండొచ్చు. యు మే బి వెరీ మచ్ రెబలియస్, చాలా ఎదురు తిరిగేవారుగా మీరు ఉండొచ్చు. యు మైట్ బి స్టిఫ్ నెక్డ్, చాలా మొండివారుగా స్టబర్న్గా మీరు ఉండొచ్చు. యు మైట్ బి హ్యావింగ్ ఎ ఫౌల్ మౌత్, నోటి నుండి అపవిత్ర మాటలు మీకు వస్తూ ఉండొచ్చు. యు మైట్ బి having a heart or the tongue that always tells lies. అబద్ధాలు ఆడే పెదవులు మీకు ఉండొచ్చు. ఈవెన్ యూ మైట్ బి అడల్ట్రస్ పీపుల్ దట్ యు ఆర్. అటువంటి హృదయ ఆలోచనలు, హృదయ తలంపుల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా మిగిలిన వాటికి ఇచ్చే వారిగా ఉండొచ్చు. బట్ స్టిల్ అవర్ లార్డ్ ఈజ్ పేయింగ్ యువర్ ప్రైస్. మన దేవుడు మీ బదులు అటువంటి గొప్ప బలియాగముకి గుండగా వెళ్ళి ఉన్నారు. మీరు పొందుకోవాల్సినటువంటి మరణమును మన దేవుడు తీసుకుంటూ ఉన్నారు. హీ న్యూ ఇన్ ద హార్ట్ వెన్ దట్ ఉమెన్ సెడ్ no one has punished me, and he said, I will also not punish you, because he knew in his heart that he is going to take all that punishment. ఆయనకి తెలిసి ఉన్నది ఆమె స్త్రీ కోసము అటువంటి దెబ్బలు ఈయన పొందుకోవాల్సి ఉన్నదని, ఆ స్త్రీ పొందాల్సినటువంటి మరణము ఈయన పొందుకోవాల్సి ఉన్నదని ఈయనకు తెలిసి ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరు మనం కూడా God is paying our debt that we are to pay. మనము చెల్లించవలసిన అటువంటి వెల మన దేవుడు చెల్లించాడు. జస్ట్ బై బిలీవింగ్ ఇన్ హిమ్. ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ముందు విశ్వాసం నుంచి
ఆయన ముందు సాగిలపడి ఆయన ముందు వేడుకొనిచో. అటువంటి గొప్ప నీతి, ఆయన బ్రతికినటువంటి నీతి కలిగిన జీవితం మనకు ఆపాదించబడుతుంది. అండ్ మనం చేసినటువంటి ఘోరమైన పాపముల కొరకు, మన యొక్క దోషముల కొరకు, మన యొక్క ఆలోచనల కొరకు, మన యొక్క తప్పుడు మాటల కొరకు ఆయన అటువంటి శిలువ మరణాన్ని పొందుకొని ఉన్నారు. ఈవెన్ వీ షుడ్ బి కేర్ఫుల్ యాజ్ క్రిస్టియన్స్. క్రైస్తవులుగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ టైమ్ వీ డూ ఏ మిస్టేక్, ఆర్ లార్డ్స్ హార్ట్ ఈస్ గ్రీవ్డ్. మన యొక్క దేవుడి హృదయం చాలా బాధతో నిండి ఉంటుంది. బట్ యట్ హీ ఫర్గివ్స్. కానీ క్షమిస్తున్నారు. నాట్ ఫ్రీలీ, ఉచితంగా క్షమించట్లేదు, కానీ మనం చేసిన పాపముకు రావాల్సిన శిక్షని ఆయన తీసుకుని మనల్ని క్షమిస్తున్నారు. వీ షుడ్ ఆల్ రిమెంబర్ దట్. ఎవ్రీ టైమ్ వి సిన్, హీ ఫర్గివ్స్ బికాస్ హీ ఈస్ బీయింగ్ క్రూసిఫైడ్. హీ ఈస్ బీయింగ్ very sorrowful in his heart. He is being saddened by you and I committing sin. Let's not do that. మనం అలా చేయొద్దండి. Let's pray. Let's all bow down and let's look towards the Lord. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత ప్రేమమయుడు, ఎంత కృపామయుడు, ఎంతటి కరుణ నీకు ఉన్న తండ్రి. దేవ, మా పాపముల కొరకు తండ్రి నీవు శిక్షను పొందుకుంటున్నావు. నా పాపము కొరకు నీవు మరణించావు. దేవా, ప్రతిసారి నేను తప్పు చేసినాను, ప్రతిసారి నేను నిన్ను బాధించినాను. ఇంకను నీ యొక్క దీర్ఘశాంతంతో నన్ను క్షమిస్తూనే ఉన్నావు తండ్రి. నీకు వందనములు. ఇంకను నన్ను ప్రేమిస్తున్నావు. పాపినైన నన్ను విడిచిపెట్టకుండా ఇంకా స్వీకరిస్తున్నావు. ఎంతటి ప్రేమ దేవా, వర్ణించలేని ప్రేమ, మాకు అర్థం కాని ప్రేమ. మనుషులమైన మాకు నీ వంటి ప్రేమ రాదయ్యా. నీవు ఎంత ప్రేమించినాను, మిమ్మల్ని ఆ విధంగా మేము ప్రేమించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. ప్రతి క్షణము, ప్రతి సమయము మా కొరకు నీవు తండ్రి ఆలోచిస్తుండగా, మమ్మల్ని సంరక్షిస్తుండగా, మేము మాత్రం తండ్రి నీకు కొద్ది సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాను. క్షమించండి దేవా. మా మధ్యన ఎవరైతే తండ్రి ఇంకను దేవా అటువంటి పాపంలో ఉండి దేవా అటువంటి అపవిత్రులను ప్రేమిస్తూ దేవా బాధపడుతూ నీ సన్నిధికి రాక ఆ యొక్క శాస్త్రుల వలె, ఫరిసీల వలె విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు తండ్రి. వారిని పిలుచుకొను తండ్రి. ఆ యొక్క స్త్రీ వలె నీ సన్నిధిలో ఉండి దేవా నీ యందు సాగిలపడి, నీ యందు మోకరిల్లి తండ్రి అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని వారికి దయచేయండి. వారి బదులు నీవు అటువంటి శిక్షను పొందుకుంటున్నావని, వారి బదులు నీవు అటువంటి మరణం గుండగా వెళ్ళావని, వారి యొక్క పాపము ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను వారిని తండ్రి తెల్లని మంచు వలె శుద్ధీకరిస్తావని తండ్రి వారికి తెలియచెప్పము. నీవే సహాయం చేయము. నీవు మాకు తోడేయండి. మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయానికి మీకు ఇస్తాను. జరగబో వారమంతా మాకు సహాయం చేయము దేవా. తండ్రి, పాపం చేసి ప్రతిసారి నిన్ను బాధ పెట్టకుండా సహాయం చేయండి దేవా. నీ యందు విశ్వాసం ఉంచి మా కొరకు నీవు బలియాగముగా, మా కొరకు నీవు చనిపోయావని, నీవెంత బాధపడి నన్ను మమ్మల్ని ఇంకా క్షమిస్తున్నావని గుర్తించి తండ్రి నీ కొరకు మేము అటువంటి ప్రేమని,
నీవు ముందుగా చూపించిన ప్రేమని తిరిగి మేము కనీసం కొద్దైనను చూపించడానికి సహాయం చేయమని యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.